మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ దేశంలో అక్కడున్న ప్రదేశంలో చాలా మంది ఎవరున్నారు, ప్రజలున్నారు. కానీ దేవుని సత్యమునకు మాత్రము లోబడినది ఒకే ఒక కుటుంబం మాత్రమే. హల్లెలూయా! ఆ వాడలో ప్రవేశించగలిగింది. ఈరోజు ఈ సృష్టిలో అనేక మంది రక్షింపబడి ఉన్నారు. అనేక మంది ఈరోజు ఒకవేళ దేవుని రాకడ వస్తే అంటే మనము సహించి ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఏం చేయాలనంటే, మనము ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కరువులు వచ్చినా, ఎలాంటి వేదనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలనంటే మనము సహించుకొని ఉండాలి. హల్లెలూయా! చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు కదా 24వ అధ్యాయంలో 12వ వచనంలో, అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ ఏమవుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చూడండి,